హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ తేజస్వి బాండ్రా. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ చేయండి. ఈ రోజైతే మీకు ఫ్రాన్స్ కర్రీ ఎలా సింపుల్గా చేసుకోవాలో చూపిద్దాం అనుకున్నా. చాలా సింపుల్ అంటే సింపుల్గా అయిపోతుంది. చాలామంది అయితే కొంచెం ఫ్రాన్స్ కర్రీ అంటే కొంచెం హార్డ్ అనుకుంటారు, కానీ అస్సలు హార్డ్ కాదండి. ప్రాన్స్ ఉండాలి కానీ కర్రీ మాత్రం తొందరగా అయిపోతుంది. దానికోసం మనం ఫస్ట్ ఫ్రాన్స్ని ఒక 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న దాంట్లో కొంచెం పసుపు, దాంతోపాటు నిమ్మకాయ జ్యూస్ వేసుకొని కొంచెం మంచిగా ఇలా చేతితో మంచిగా చిన్నగా మెల్లగా వాష్ అన్న తర్వాత ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. మళ్ళీ వాష్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ప్యాన్ పెట్టి ఫ్రాన్స్ అన్నీ వేసుకోవాలి. ఫ్రాన్స్ వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం నూనె, దాంతోపాటు కొంచెం పసుపు, కారం, ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఎలాంటి వాటర్ వేయొద్దు. వాటర్ అంతా ఫ్రాన్స్ నుంచి వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. దాని తర్వాత అంతవరకు మనం ఆనియన్స్ కట్ చేసుకుందాం. ఆనియన్స్ అనేవి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత అప్పట్లోపట ఫ్రాన్స్లో ఉన్న వాటర్ అన్నీ బయటకు వచ్చేసినాయి కదా, ఇలా ఫ్రై టైప్ అయిపోయినాక మొత్తం పక్కన తీసుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత మనం నెక్స్ట్ ప్యాన్ పెట్టుకోవాలి. లేకపోతే నేనైతే ఇక్కడ మట్టి పాత్రలో చేస్తున్నా, మీరైతే ప్యాన్లో ఉంటే ప్యాన్ అని, ఇలా ఉంటే ఇలా కూడా చేసుకోవచ్చు. దీంట్లో మనం కొంచెం సాజీరా, జీలకర్ర, దాంతోపాటు 2 ఇలాచి, బిర్యానీ ఆకు, లవంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఆనియన్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాంతోపాటు కొంచెం పచ్చిమిర్చి, ఆ తర్వాత పసుపు వేసుకొని ఆనియన్స్ అనేవి మెత్తగా అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ అయినా 1 టేబుల్ స్పూన్ అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు, మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటోస్ ఎక్కువ వేయొద్దండి, 1 టమాటో సరిపోతుంది. అంటే మీ ఫ్రాన్స్ క్వాంటిటీ బట్టి వేసుకోండి, మరీ ఎక్కువ టమాటో వేసుకుంటే బాగుండదు. ఆ తర్వాత దాంట్లో కొంచెం కారం, ఒక 1 టేబుల్ స్పూన్ లేకపోతే 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకొని, దాంతోపాటు కొంచెం పుదీనా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దాంట్లో ఒక హాఫ్ గ్లాస్ కానీ ఒక 1 గ్లాస్ కానీ వాటర్ వేసుకొని మంచిగా కలుపుకొని దాన్ని ఒక దగ్గరకు వచ్చేంత వరకు అలానే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని లాస్ట్లో మనం గరం మసాలా వేసుకొని ఒకసారి అలా కలుపుకొని కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ఆల్రెడీ మనం ఫ్రాన్స్ని ఫ్రై చేసుకున్నాం కదా, అవి ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఫ్రాన్స్ని కర్రీలో వేసిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ అట్లా మంచిగా క్యాప్ పెట్టుకొని మగ్గించుకుందాం. అప్పుడే ఆ టేస్ట్ అంతా ఫ్రాన్స్లోకి వస్తుంది. చూడండి, ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా, ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత మనం లాస్ట్కి మరీ కొత్తిమీర లాస్ట్కి వేయొద్దండి. ఒక 5 మినిట్స్ ముందు తిప్పుతున్నాం అనే ముందు వేస్తే ఆ కొత్తిమీర టేస్ట్ అనేది కర్రీకి మంచిగా పడుతుంది. ఇప్పుడైతే మనం కొంచెం కొత్తిమీర తీసుకొని చిన్న కట్ చేసుకున్న కొత్తిమీర దానిపైన వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ అట్లా పెడదాం. అంతే అండి, టేస్టీ ఫ్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.